పిల్లలు మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో మాటలు, ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న విషయానికి మనం బాధపడతాం, కోపడతాం లేదా అనవసరంగా ఆలోచిస్తాము. ఇలాంటి స్వభావం ఉన్న ఆరవ్ అనే చిన్న అబ్బాయి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన గ్రామంలో ఆరవ్ అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. ఆరవ్ చాలా మంచివాడు. అతను అందరితో బాగా మాట్లాడేవాడు. కానీ అతనికి ఒక చిన్న అలవాటు ఉండేది. ఎవరైనా నవ్వితే నన్నే చూసి నవ్వుతున్నారా అని అనుకుని బాధపడేవాడు. ఎవరైనా ఆట పట్టిస్తే అతను కోపంగా మారిపోయేవాడు. ఎవరైనా మాట్లాడకపోతే అయ్యో వాళ్ళు నన్ను ఇష్టపడటం లేదు అని అనుకునేవాడు. చిన్న విషయానికైనా అతని మనసు పెద్దగా స్పందించేది. ఇది గమనించిన అతని గురువుగారు ఒకరోజు అతన్ని పిలిచారు. గురువుగారు ఆరవ్కి ఒక గంట ఇచ్చి, ఆరవ్, ఈరోజు ఏదైనా జరిగితే ఈ గంటను మోగించు అని అన్నారు. అప్పుడు ఆరవ్ సంతోషంగా గంట తీసుకున్నాడు. ఇక ఆ రోజు నుండి గంటకు పని చెప్పడం మొదలైంది. కుక్కలు మొరిగాయి, టింగ్ టింగ్. పిల్లులు అరిచాయి, టింగ్ టింగ్. గాలి తలుపు మూసింది, టింగ్ టింగ్. ఎవరో నవ్వారు, టింగ్ టింగ్. రోజంతా గంట మోగుతూనే ఉంది. ఇక సాయంత్రానికి ఆరవ్ అలసిపోయాడు. అతను గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, గురువుగారు, నాకు చాలా అలసటగా ఉంది. అప్పుడు గురువుగారు చిన్నగా నవ్వారు. ఆరవ్, ప్రతి శబ్దానికి స్పందించే ఈ గంటకు విశ్రాంతి దొరుకుతుందా అని అడిగారు. ఆరవ్ నిశ్శబ్దంగా ఆలోచించాడు. లేదు గురువుగారు. అదేవిధంగా ప్రతి మాటకు, ప్రతి చర్యకు నువ్వు స్పందిస్తే నీ మనసుకు ఎప్పుడైనా శాంతి దొరుకుతుందా అని ప్రశ్నించారు. లేదు గురువుగారు అని ఆరవ్ నెమ్మదిగా తల ఊపాడు. తర్వాత రోజు ఆరవ్ ఒక మామిడి చెట్టు క్రింద కూర్చున్నాడు. కొంతమంది అబ్బాయిలు చెట్టుపై రాళ్ళు వేశారు. ఆ చెట్టు ఏమి చేసింది? అది అరిచిందా? కోపంగా మారిందా? వాళ్ళపై రాళ్ళు విసిరిందా? లేదు, దాని నుండి పండ్లు పడిపోయాయి. అక్కడున్న ఒక పెద్దాయన నవ్వుతూ, బాబూ, ఈ చెట్టు ఒక గొప్ప పాఠం చెబుతుంది. దానిపై రాళ్ళు వేస్తే అది మామిడి పండ్లు ఇస్తుంది, కానీ అది ప్రతిస్పందించదు. అది తన స్వభావం మార్చుకోదు అని చెప్పాడు. అప్పుడు ఆరవ్ చెట్టును చూసి ఆశ్చర్యపోయాడు. ఇక మరుసటి రోజు పాఠశాలలో ఒక అబ్బాయి మళ్ళీ ఆరవ్ని ఆట పట్టించాడు. ఆరవ్ గుండె వేగంగా కొట్టుకుంది. కోపం రావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈసారి అతను ఆగాడు. ఒక లోతైన ఊపిరి పీల్చుకున్నాడు. మనసులో 3 వరకు లెక్క పెట్టాడు. అతను ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాల తరువాత ఆ ఆట పట్టించడం ఆగిపోయింది. ఆరవ్ ఆశ్చర్యపోయాడు. అయ్యో, నేను స్పందించకపోతే అది పెద్ద సమస్య కాకుండా పోయింది అని గమనించాడు. అప్పుడు అతని మనసు తేలికగా అనిపించి చిరునవ్వు నవ్వాడు. ఆ రోజు అతనికి పెద్ద రహస్యం తెలిసింది. అదేమిటంటే ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని. నీతి: ప్రతి మాటకు ప్రతిస్పందన అవసరం లేదు. స్పందించే ముందు ఆలోచించాలి. కొన్నిసార్లు నిశ్శబ్దం బలమైన సమాధానం. ఆ రోజు నుండి ఆరవ్ గంట మోగించడం ఆపేశాడు. కానీ అతని హృదయంలో ఒక కొత్త శబ్దం మొదలైంది. అదే శాంతి. మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.